హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పెరుగుతో స్పెషల్ రెసిపీ అండి. సమ్మర్లో కావాల్సిన ఎర్రగడ్డలు, మునక్కాయలు, వంకాయ, టమోటా, పెరుగు. మొదటగా మనం ఎండుమిర్చిని ఒలుసుకొని ఆ విత్తనాలు ఏగడానికి మొత్తం ఇలాగ రెండుగా ఇరుసుకుంటే విత్తనాలు ఏగతాయి. ఆవాలు, కొంచెం మెంతులు, ధనియాలు, మొత్తం ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఎండుమిర్చి, ఇవి మెంతులు, ఆవాలు, ధనియాలు వేయించేసుకుందాము. ఆవాలన్నీ చిటపట అనేంత వరకు వేయించుకొని చూడండి, బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత ఈ చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మెత్తగా పౌడర్గా వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర, ఆవాలన్నీ చిటపట అనేంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకోండి. ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు 2-3 రెమ్మలు కడిగి పెట్టుకొని అందులో వేసేసుకోండి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు కూడా అందులోనే వేసుకోండి. ఒకటే టమోటా అండి, ఎక్కువ వేసుకోవద్దు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కలబెట్టుకొని కాసేపు మూత పెడితే ఆ టమోటా బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మూత తీసుకొని కలబెట్టుకొని అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న మునక్కాయ కాడల్ని అందులో వేసుకోండి. వంకాయ ముక్కలు కూడా ఉప్పులో పోసి పెట్టుకున్నాను నేను, లేకపోతే కరుణెక్కిపోతాయి. అవి కూడా అందులో వేసుకొని మొత్తం టమోటాలోని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ, మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోవాలా. ఈ టమోటాలో కొంతసేపు వేగిన తర్వాత తగినంత కారం ఉండే మిరప్పొడైతే చూసి ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. అడుగంటకుండా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ టమోటాలు బాగా వేగాక మనం కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకొని తీసుకున్న తర్వాత కలబెట్టేసుకోండి. నెక్స్ట్ మనం కొంచెం 1 గ్లాసు మైన వాటర్ వేసేసుకుందాము. గ్లాస్ వాటర్ పోసుకొని ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే, 1/4 గ్లాస్ అయినా సరిపోతుంది. కొంచెం పెరుగు అయితే టీ గ్లాస్ వేసుకోండి. నీళ్ళుగా ఉంటే బాగుండదు, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకని మనం వాటర్ తక్కువ పోసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కారం సరిపోయింది లేని చూసుకొని కొంచెం సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని ఇవంతా బాగా ఉడికించుకోవాలా. ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలా. మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం మూత తీసేసుకొని ఈ మధ్యలో ఈ పెరుగుని ఏంటంటే అది ఉడికే లోపల గడ్డలుగా లేకుండా కవ్వం ఉంటే కవ్వంతో అయినా నీళ్లు పోయకుండా పెరుగునే చిలుక్కోవాలి. ఇలా గెంటితో అయినా మ్యాష్ చేసుకుంటే గడ్డలుగా ఉండదు.
ఈ విధంగా అనిపెట్టుకొనేసి గడ్డలు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి. మునక్కాయ దెబ్బ పట్టుకుంటే ఉడుకుతుంది బాగా. మునక్కాయ ఉడికితే అన్నీ ఉడికిపోయినట్టేను. ఒకసారి ఉప్పు చూసుకుందాము. అన్నీ సరిపోయాయి. మూత పెట్టుకొని ఇంకొంతసేపు ఉడికించుకొని మునక్కాయ ఉడికింది లేదో ఒకసారి తీసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని అందులో వేసేసుకోండి. పెరుగుని అందులో వేసుకొని కలబెట్టేసుకొని తీసేసుకోవడం రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పెరుగు కర్రీ. మునక్కాయ వంకాయ తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీరు చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.